ప్లేయర్స్ అందరూ సార్ వారసుని తీసుకొచ్చారు పత్రికా విలేక సోదరులు కూడా ఇక్కడికి ఆహ్వానిస్తామండి. అంతేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ రాజమండ్రి కార్పొరేట్ కప్ సీజన్ 3 సంబంధించి ఇక్కడ మరి రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025 చంద్రశేఖర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గ్రౌండ్ ఇచ్చారు, మంచి గ్రౌండ్ ఇచ్చారు మాకు. ఓకే రెడీ రెడీ స్మైల్ స్మైల్ మేతోలు చూడాలి. So let's make this a great memorable event. ఎలా ఇందులో మనం ఈవెంట్ చేయాలి, వాళ్ళు చేయాలంటే మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇది థ్యాంక్లెస్ జాబ్ అండి. దీని ద్వారా ఇంకా ఏమీ రాదు, కానీ ఒక ప్యాషన్ సొసైటీ ఏదో ఒకటి చేయాలి అక్కడ తప్పనతో చేస్తున్నటువంటి ఒక కృషి. అటువంటి వ్యక్తులను మనం అప్రూవ్ చేయలేకపోతే మాలాంటి ఉండి కూడా రాజమండ్రి తీసుకోవాలి. అందుకనే ఇప్పుడు బాగా ఎదురు వచ్చారు అని చెప్పాను సార్. ఐ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఎనీ టైమ్ యూ కండక్ట్ ఈవెంట్ నేను పాస్ చేస్తాను చెప్పాను. సో లెట్స్ మేక్ దిస్ లెగసీ కంటిన్యూ. అండ్ మనకి మన టూరిజం మా మంత్రులు మన పెట్టున్నారు. ఆయన ఎంత బిజీ షెడ్యూల్ కూడా వచ్చారంటే దట్ షోస్ హౌ మచ్ లవ్ ఈ స్పోర్ట్స్ పీపుల్. సో ఆయన సహాయ సహకారం మనకి ఎప్పుడు ఉంటాయి. కంటిన్యూ అవర్ లెగసీ అండ్ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అప్పుడు సార్ వచ్చారు ఇనాగ్రేషన్ కి, ఫైనల్స్ కూడా వచ్చారు. సో మంచి ఎలివేషన్ వచ్చినాయండి. ప్లేయర్స్ కూడా అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. ఈవెంట్ కూడా బాగా సక్సెస్ అయింది. ఈ ఇయర్ మేము 80 అనుకున్నాం, బట్ ఇంకా టీమ్స్ రావడం వల్ల 15 టీమ్స్ వరకు వెళ్ళాయండి. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అందరూని. సో ఇది చేయడం వల్ల ఏంటంటే వీకెండ్ మండే టు ఫ్రైడే వర్క్ చేసి ఉంటారు కాబట్టి సాటర్డే సండేలో ఒక రిలాక్సేషన్ గా పనిచేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ అండి, ఇప్పుడు అన్ని 15 డిపార్ట్మెంట్స్ తిరిగి వెళ్తున్నాయంటే ఒకరికొకరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాయిస్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉంది, ఓఈస్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. సో ఒకరికొకరు పీపుల్ విల్ గెట్ ఇంట్రాక్షన్. పొద్దున్న ఫ్యూచర్ ఇష్యూస్ రాకుండా ఈ రిలేషన్స్ వాళ్ళ వర్క్ లో డెఫినెట్ గా ఎక్కడో చోట అందరికీ హెల్ప్ అవుతాయి. ఒక రాజమండ్రికి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఈ 15 రంగాల్లో కూడా అందరిలో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాళ్ళకి ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్ అండి ఇది. సో డెఫినెట్ గా దుర్గేష్ గారు లాంటి వాళ్ళ ఆశీస్సులతో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేస్తాం. సో సార్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. థర్డ్ జనరేషన్ సీజన్ 3 మైక్ చూడండి అంటే ఏమనుకోవద్దు, ఆర్గనైజర్స్ ఏ ముగ్గురు దిక్కు లేక అక్క ముగ్గురు దిక్కు అని అంటారు. మీరు రాలేదనుకోండి సార్, నేను ఇక్కడే ఉంటాను. ఎవరు రాకపోయినా నేను అన్నాను మినిస్టర్ గారు అంత బిజీగా ఉంటారు బాబు, నేనే దిక్కు అవుతాను. లేదు మినిస్టర్ గారు మాట ఇస్తారు. రియల్లీ మీరు అనుకున్న దానికి మీ ప్రోగ్రామ్స్కి ఎక్కడ మీరు కోయిన్సైడ్ చేస్తారు, ఎలా అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేస్తారు. కొన్ని 1000 కిలోమీటర్లు వెళ్తారు, 100 మీటర్లు వస్తారు. ఎంత దూరమైనా వస్తారు, ఎంత దూరంలోనే కలుస్తారు. మన అనుకున్నప్పుడు అలా కలుపుకొని వెళ్తారు. అది మీ లీడర్షిప్. మీరు అన్నారు నేను గ్రేట్ లీడర్ కాదండి. గ్రేట్ లీడర్ ఇప్పుడు గ్రేట్ లీడర్ అన్నారు సార్. వాళ్ళ యొక్క దీనికి ఒరిగి ఎంతో దిగ్విజయంగా 3వ సీజన్ కూడా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సాయి గారు, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్పంచుకున్నటువంటి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నిలబెట్టి నిరసనగా నిలబడేటువంటి పోలీస్ ఎవరైనా ఉన్నారంటే అది మన అడిషనల్ ఎస్పీ గారు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆయన ఒక పోలీస్ అధికారిగా కాకుండా ఒక సన్నిహితునిగా అందరితో కలిసి ఉండేటువంటి విధానం మనందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. అలాంటి లీడర్ నేతృత్వంలో మిగతా పోలీసులు కూడా ప్రజలతోటి సత్సంబంధం
ఆలోచన చేసేటువంటి మైక్ ప్లీజ్. చెప్పండి. మిగతా పోలీసు సిబ్బంది కూడా అదే రకమైనటువంటి సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి లీడర్షిప్ అనేటువంటిది ప్రధానం. ఆ లీడర్షిప్ని అందిస్తున్నటువంటి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మా ఫ్రెటర్నిటీ ఏంటంటే సినిమాటోగ్రఫీ కూడా మాకు వన్ ఆఫ్ ది వింగ్స్. అందులో ఆయన కూడా సినిమా ప్రొడ్యూసర్, అదేవిధంగా ఐటీ వింగ్లో కూడా ఉన్నారు ఆయన. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన స్పాన్సర్ చేయటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆ స్పాన్సర్ చేస్తున్నటువంటి జేమ్స్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నా చిరకాల మిత్రుడు, ఇవాళ జనసేన పార్టీకి రాజమండ్రి నగర అధ్యక్షునిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ వై శ్రీనివాస్ గారికి, జామి సత్యనారాయణ గారికి, దాసరి గురునాథరావు గారికి, అదేవిధంగా మన ప్రభాకర్కి, అదేవిధంగా నా తనయుడు డాక్టర్ కృష్ణతేజ గారికి, న్యూరో ఫిజిషియన్, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది క్రీడాకారులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, నిజానికి బాలాజీ చేసేటువంటి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మనందరూ అభినందించాలి. నేను చూసినంత వరకు ఎన్నాళ్ళ రాజకీయ జీవితంలో చాలామంది పెద్ద ఎత్తున ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు, అయితే అవి 1 సంవత్సరానికే పరిమితం అవుతాయి. తర్వాత సంవత్సరం చూసుకుంటే ఆ సంస్థ ఎక్కడుందో, ఆ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇవాళ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ రెండింటిని కలిపి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మందిని కలిపి ఈ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయటం, అది కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సీజన్లోకి రావటం, సంవత్సరానికి కూడా క్రీడాకారుల యొక్క టీములు మరింతగా పెరగటం, తద్వారా క్రీడా స్ఫూర్తిని అందరిలోనూ పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బాలాజీ వెనకాల ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇవాళ క్రీడలు అనేవి ఇందాక మన మిత్రుడు వై శ్రీనివాస్ చెప్పినట్లుగా శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా చాలా అవసరం. మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పని బాగా చేయగలుగుతాం. అలా మనసుని ప్రశాంతంగా ఉంచడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి. పైపెచ్చు రాజమండ్రి అనేటువంటిది క్రీడలకు ముందు నుంచి కూడా పెద్దపేట వేసినటువంటి ప్రాంతం. నింబుల్స్ 11 అనేటువంటి జాతీయ స్థాయి ఫుట్బాల్ టీం ఇక్కడి నుంచి పుట్టింది. అనేక మంది డాక్టర్ శంకర స్వామినాయుడు గారు కానీ, అదేవిధంగా పోతుల వీరభద్రరావు కానీ, వీరందరూ కూడా ఆ రోజున నింబుల్స్ 11లో ఆడి జాతీయ స్థాయిలో రాజమండ్రి ఖ్యాతి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాముండేశ్వరనాథ్ ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ క్రీడాకారుడిగా, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాముండేశ్వరనాథ్ కూడా రాజా అంటాం మనం, ఆయన కూడా ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో క్రికెట్లో పైకి వెళ్ళారు. చక్రధర్ గారు ఆయన మన ఆర్ట్స్ కాలేజీ పీడీగా ఉంటూ అనేక టోర్నమెంట్లు కండక్ట్ చేసి ఇక్కడ సికే నాయుడు టోర్నమెంట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం జరిగేది. అప్పుడు చాలా మంది మనకి ఇవాళ సెలెక్టర్స్గా ఉన్నటువంటి అనేక మంది ప్రసాద్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడినటువంటి ఆ రోజుల్లో క్రీడల్లో, అదేవిధంగా అబుల్ అలీ తను కూడా వచ్చి ఆడినటువంటి సందర్భం. అలాగే సికే నాయుడు టోర్నమెంట్ని అత్యద్భుతంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించేవారు. అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కూడా పిచ్చయ్య అనేటువంటి ఆయన జాతీయ స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారుడు. ఆ పిచ్చయ్య గారు కూడా రాజమండ్రి వచ్చి మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇలా చూసుకుంటే ఒకప్పుడు చాలా వైభవోపేతంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం క్రీడలలో రాను ఆ వైభవం పొందుతూ వచ్చింది. పునర్వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేయాల్సిన బాధ్యత క్రీడాకారులతోనూ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు చాలా ముఖ్యంగా ఉంది. అందులోనూ అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరీ ఎక్కువగా ఉన్నారు. ఈ బాధ్యతను గుర్తించే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం వచ్చేటప్పటికి గతంలో మనం కాకినాడతో కలుసుకునేవాళ్ళం కనుక ఇక్కడ అంతగా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక జిల్లా అయ్యాం. రాజమహేంద్రవరమే జిల్లా హెడ్ క్వార్టర్స్ అవడం వల్ల ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా మన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్టేడియంని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు, ఇతరత్ర అందరం కలిసి ఒక కార్యాచరణని తయారు చేస్తున్నాం. దాని ద్వారా రాజమహేంద్రవరానికి ఒక అద్భుతమైన స్టేడియాన్ని, మల్టీ పర్పస్ స్టేడియం దాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. త్వరలో సాకారం అవుతుందనేటువంటి మాట కూడా మేము ఆలోచిస్తున్నాం.
దాంతోపాటు ఈ లోపల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో రకరకాల కట్టడాలు వచ్చేసి దాని యొక్క సైన్స్ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ మీకు ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి పోలీసు వారు ఎంత ప్రత్యేకంగా అనుమతించడం, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. వారు ఇస్తున్నటువంటి సౌజన్యానికి పోలీసు అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బాలాజీ యొక్క నిరంతర ప్రక్రియ తను ఏనాడు కూడా బాగా జరిగిందా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ప్రతి సంవత్సరం దీన్ని ఒక సీజన్ గా కండక్ట్ చేయాలని, దీన్ని నెమ్మదిగా రాష్ట్ర స్థాయికి తీసుకురావాలనేటువంటి తలంపుతోటి అందరినీ ఇందులో పాల్గొనేలా చేసి రకరకాల స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల్ని స్పాన్సర్స్ గా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం. తన వృత్తిలో తన ఉద్యోగంలో బిజీగా ఉంటూనే, తనతో పాటు పనిచేసే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటూనే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం ద్వారా ముఖ్యంగా జేమ్స్ గారు లాంటి స్పాన్సర్స్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇవన్నీ కూడా అందరూ మెచ్చుకోదగినటువంటి అంశాలు. అందువల్ల మన బాలాజీకి అతని టీంకి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ప్రమాణంగా 15 టీములు పాల్గొంటున్నాయని చెప్తున్నారు. మీ అందరికీ కూడా ఇప్పటికే క్రీడా స్ఫూర్తి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంచి చెడులు చూస్తున్నటువంటి వాళ్ళు. దాంతోపాటు బాలాజీ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఏదైతే మనం మీరు వేరే ఉద్యోగాలు ఉన్నా కనుక రేపు పొద్దున మీకు లభించినటువంటి ఈ రకమైనటువంటి స్నేహం వల్ల మన ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరందరూ కూడా ఒక సమైక్యమైనటువంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పనిచేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని నేను చాలా ఇష్టపడుతున్నాను. దాన్ని ముందుకు తీసుకురావాల్సింది కోరుతూ, ఈ కార్పొరేట్ క్లబ్ అనేటువంటిది, ఈ కార్పొరేట్ కప్ అనేటువంటిది కేవలం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాకుండా సహస్ర వసంతాల పాటు అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.